నరసరావుపేట పట్టణంలోని బత్తుల మురళి స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫిబ్రవరి 1వ తేదీన తాడపల్లిగూడెంలో ఐవీఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా కోన శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా బత్తుల మురళి, ముఖ్య అతిథులుగా టీజీ వెంకటేష్, టీజీ భరత్ శ్రీరామ్, తాతయ్య రాజమౌళి గుప్తా, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, గౌరవ అధ్యక్షులు దుండి రాకేష్ కోన, శ్రీనివాసరావు సేవా తత్పరులు, స్నేహశీలి ఎంతో మందికి సహాయ సహకారాలు చేస్తూ ఎన్నో పదవులు అలంకరిస్తూ ఏకైక వ్యక్తి అని పేర్కొన్నారు. వాసవి ఇంటర్నేషనల్ వైసెప్ ఫెడరేషన్ తరఫున నేను జిల్లా ప్రెసిడెంట్గా బత్తుల మురళి గారి ద్వారా నియమితురాలయ్యానండి. ఈ పదవికి నేను ఖచ్చితంగా న్యాయం చేస్తానని అందరికీ మాటిస్తున్నాను. కోన శ్రీనివాసరావు గారు, సుప్రజ గారు అందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేశారండి. మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము ఈ ఐవీఎఫ్ ద్వారా అని నేను మాటిస్తున్నాను. వచ్చే నెల ఫిబ్రవరి 1వ తారీఖు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కొత్త అధ్యక్షుడిగా మంచి సేవా తత్పరులు, సహాయకులు, అందరి శ్రేయోభిలాషి కోన శ్రీనివాసరావు గారి సారథ్యంలో కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసుకున్న సందర్భంగా అందరికీ నేను ఆహ్వానిస్తున్నా. కోన శ్రీనివాసరావు గారు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయాలునే, మంచి స్నేహితులు మాతో. వారు చేస్తున్న పదవి తీసుకోబోతున్న ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లాలో అవకాశం ఉన్నంత వరకు మహిళలు అనుకోవచ్చు, యువకులు అనుకోవచ్చు, పెద్దలు అనుకోవచ్చు, ఎవరైనా ఈ కార్యక్రమాల్లో ఈ కమిటీలో చేర్చాలనుకున్న చేర్చుకుంటాము. ఈ మధ్యకాలంలో సామాజిక వర్గ సంస్థలు రకరకాల కారణాలతో నిర్వీర్యం ఉన్నందున మంచి సేవా తత్పరులు అయిన కోన శ్రీనివాసరావు గారి రాజ్యంలో ఐవీ ప్రెసిడెంట్ తీసుకున్న తర్వాత ఆయనకి